లండన్లోని నేషనల్ హిస్టరీ మ్యూజియంలో ప్రదర్శనలో ఉన్నటువంటి ఈ భారీ ఉల్కశిలను చూసి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఆశ్చర్యపోతారు. వందల కిలోల బరువున్నటువంటి ఈ రాయి సాధారణ భూమి రాయి కాదు. ఇది అంతరిక్షం నుండి భూమిపై పడినటువంటి ఒక ఉల్కాశిల. ఇందులో ప్రధానంగా ఇనుము మరియు నికెల్ ఉన్నాయి. ఆధునిక శాస్త్రం ప్రకారం ఇనుము వంటి భారమైనటువంటి మూలకాలు నక్షత్రాల అంతర్భాగంలో ఏర్పడి భారీ నక్షత్రాల పేలుల ద్వారా విశ్వంలో వ్యాపించాయి. ఆ తర్వాత ఉల్కలు మరియు ఇతర ఖగోళ పదార్థాల ద్వారా భూమికి కూడా చేరాయి. ఇప్పుడు ఖురాన్లోని ఒక గొప్ప ఆయతను గమనించండి. అల్లా ఇలా సెలవిస్తున్నాడు, వఅన్జల్నల్ హదీద్, మేము ఇనుమును దింపాము, అందులో గొప్ప శక్తి ఉంది, ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. సూరల్ హదీద్ సూర నంబర్ 57 ఆయత 25. ఈ ఆయతలో ఇనుముని మేము దింపాము అని స్పష్టంగా ఉంది. ఆధునిక శాస్త్రం ఇనుము మూలం గురించి వెల్లడించిన విషయాలు ఈ ఆయత్పై మరింత ఆలోచించే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఒక ముస్లింగా మన విశ్వాసానికి మూలం ఖురాన్ మరియు సహీ సున్నత్. ఖురాన్లోని ప్రతి ఆయత్ కూడా అల్లా యొక్క జ్ఞానం మరియు హిక్మత్ను మనకు గుర్తు చేస్తుంది. అల్లా మనందరికీ ఖురాన్ను అర్థం చేసుకుని దాని ప్రకారం జీవించే తౌఫీక్ని ప్రసాదించుగాక. ఆమీన్. ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.